హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 1 ఇక స్టోరీ చూసేద్దాం. 0% లా కనిపిస్తుంది. అసలు నీకు నీ ప్రేమకు నేను తగిన దాన్ని నేనా? ఇంత జరిగితే నాకెవరు ఈ విషయం ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తూ ఒక్కసారిగా కళ్ళ ముందు అంత చీకటిగా కమ్ముకునేసరికి కింద పడిపోతుంది. ధరణి సోఫాలో ఎడ్జస్ట్లో కూర్చోవడం వల్ల పక్కన ఏ సపోర్ట్ లేకపోవడం వల్ల పక్కకి పడిపోతుంది పాపం. శారదాని ఓదార్చడంలో ఉన్న అందరికీ సౌండ్ వచ్చేసరికి అటుగా చూస్తారు. ధరణి కింద పడి ఉండడం చూసి అందరికీ టెన్షన్తో భయమేస్తుంది. వితిన్ సెకండ్లో జరిగిన దానికి అందరూ గుండెలు ఒక్కసారిగా ఫాస్ట్గా కొట్టుకుంటాయి. సూర్యకు మాత్రం ఏం అర్థం కాలేదు. ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయింది. ధరణిని అలా చూసి అతనికి టెన్షన్ వచ్చి భయంతో కాళ్ళు చేతులు వణికిపోయాయి సూర్యకి. ఒక్క ఉదుటున ధరణి దగ్గరికి చేరి ఆమెను తన ఒడిలోకి తీసుకుని, ఏ పొట్టి, ఏమైందమ్మా, ఇలా పడిపోయావు అని తన చెంపలు తట్టి లేపుతూ ఉంటాడు సూర్య. అప్పటికే సూర్య కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. వణికి చేతులతో ధరణిని లేపడానికి ట్రై చేస్తాడు సూర్య. కానీ సూర్య బయట వాళ్లతో బీస్ట్ లాగా ఎటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ లేకుండా ప్రవర్తించే సూర్య ధరణికి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేడు. అతని మైండ్ పనిచేయడం ఆగిపోతుంది. ఒక మామూలు వ్యక్తిలా బిహేవ్ చేస్తూ చిన్న పిల్లోళ్ళ మారిపోయి ఏడుస్తున్నాడు పాపం. అంతే ప్రేమ ఎంతటి వారైనా మార్చేస్తుంది కదా. మనకైనా అంతే. మనం ఎంత స్ట్రాంగ్గా బీభత్సమైన యాటిట్యూడ్గా ఉన్నా ప్రేమించే వారికి చిన్న హాని కలిగినా సరే మన ప్రాణాలు పోతున్నట్టు అనిపిస్తుంది. సూర్య మాత్రం భయపడుతూ, పొట్టి, ఏమైందే ఇలా పడిపోయావు? లేమా, నువ్వు ఇలా మాట్లాడకుండా పడిపోతే నాకు భయం వేస్తుంది అని అనగా, రే రాహుల్, త్వరగా కార్తీ హాస్పిటల్కి తీసుకువెళ్దామంటాడు కంగారుగా. అన్నపూర్ణ గారు, కన్నా హాస్పిటల్కి ఏం అవసరం లేదు కన్నా, బంగారం యాడ్ అవడం వల్ల స్ట్రెయిన్ అయ్యి పడిపోయింది అంతే. తనని రూమ్లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టు, నిద్రలో అంతా సర్దుకుంటుందని ఆమె చెప్పగా, లేదు గ్రాని, నేను దీని విషయంలో ఎటువంటి నెగ్లెక్ట్ చేయలేను, హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అంటాడు. తను పూర్తిగా కింద కూర్చుని ధరణిని ఒడిలో తీసుకుని, నేను చెప్తున్నాను కదా నాన్న, ఏం కాలేదు. ఇలా ప్రతి చిన్న చిన్న విషయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళడం కూడా మంచిది కాదు, నా మాట విన్నానా అనగానే ధరణి వైపు చూసి పొట్టి అని ఇంకొంచెం గట్టిగా చెంపతట్టి పిలవగానే ధరణి చిన్నగా హమ్మని కనుగుడ్లు కదిలిస్తుంది. అంతే, చూసావా, నేను చెప్తే వినవు, తను బాగానే ఉంది, స్ట్రెయిన్ ఎక్కువై పడిపోయింది అంతే అని అనగా రూమ్లోకి తీసుకెళ్ళు అంటుంది అన్నపూర్ణ గారు. ధరణి తన మాటలకు రెస్పాండ్ అవ్వగానే తను బాగానే ఉంది అనుకుని ధరణిని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు సూర్య. అక్కడ జరిగేదంతా బొమ్మలా నుంచుని చూస్తున్న రాఘవ, శారద, సూర్య అలా కన్నీళ్లతో ప్లానింగ్ అవడం చూసి వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. మహి, సూర్య ఏంట్రా ఇంత చిన్న విషయానికి అలా అయిపోతున్నాడు ఏంటి? అసలు వాడు బంగారం విషయంలో ఇంత సెన్సిటివ్గా ఉన్నాడేంటి అని అడుగుతాడు. నేను చూస్తుంది మన సూర్యనేనా, నాకు ఇంకా నమ్మకం కలగడం లేదురా అని అనగా, ఎవరిని లెక్క చేయకుండా, ఎవరిలో కలవకుండా ఫుల్ యాటిట్యూడ్గా ఒక లెజెండ్లా ఉండే సూర్య ఇంత చిన్న విషయానికి ఇలా టెన్షన్ పడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. నేను చూస్తుంది నిజమా కాదా మహేంద్ర అని అనిపిస్తుంది అంటాడు రాఘవ. శారద, అవునన్నయ్య, నాకు అలానే అనిపిస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు నాతో ఇంత ప్రేమగా మాట్లాడాడు, నాతో ప్రేమగా ముద్దుగా అత్త అంటూ నా వెంట తిరిగేవాడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల్లో వాడు ఇంత ప్రేమగా మాట్లాడింది ఎప్పుడూ లేదన్నయ్య. ఫోన్ చేసి మాట్లాడినా ఏదో పొడి పొడిగా 2 మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేసేవాడు కదన్నయ్య. కానీ ఈరోజు మాత్రం చిన్నప్పుడే నా రౌడీ అల్లుడిని చూశాను నేను.
అంతే ప్రేమగా, అంతే ముద్దుగా నాతో ఎంతో ప్రేమగా మాట్లాడాడు. ఇంతగా ఎలా ఎప్పుడు మారిపోయాడు? సూర్యలో ఇంత మార్పు నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అన్నయ్య అని అంటుంది శారద. ప్రేమ ఎంతటి వారినైనా మార్చేస్తుంది. మన బంగారం ప్రేమ సూర్యని మార్చింది. ఇప్పుడిప్పుడే అందరిలో కలుస్తున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు వాడు. ఇప్పుడు కూడా వాడిలో అదే యాటిట్యూడ్ ఉంది కానీ ఒక్క ధరణి విషయంలో అందరి దగ్గర అదే యాటిట్యూడ్, అదే హోదాతనంతో ఉంటాడు మన సూర్యబాబు. ఒక్క తన భార్య విషయంలోనే వాడిలో ప్రతి చిన్న ఎమోషన్ బయటికి వచ్చేస్తుంది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి బంగారానికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా భయపడుతూ పోతున్నాడు సూర్య. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల వాడిలో భయం అలా ఉండిపోయింది అంటారు మహేంద్ర. శారద మాత్రం ఏది ఏం జరిగినా అంతా మంచిగా జరిగింది. నా రౌడీ అల్లుడు మళ్ళీ వెనక్కి వచ్చేశాడు. చిన్నప్పుడు అందరితో ఎంతో సరదాగా కలిసి ఉండేవాడు. ఎంతగా అల్లరి చేసేవాడు అన్నయ్య. ఎప్పుడూ మొహంలో చిరునవ్వు చెదిరేది కాదు వాడికి. అలా ఉండేవాడిని చదువు కోసమని ఫారిన్ ఏమని పంపించావు కానీ అన్నయ్య అప్పటి నుంచి వాడు ఒక రోబోలాగా తయారైపోయాడు. వాడిని చూసి ఒక్కసారి నాకే భయం వేసేది నిజంగా. ఏదేమైనా సరే చిన్నప్పుడు సూర్య మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాడంటుంది నవ్వుతూ శారద. అవును, బంగారం వల్ల మన చిన్నప్పుడు సూర్య తిరిగి వచ్చేశాడు. అందరికీ చిన్నప్పుడు సూర్య ఎలా ఉండేవాడు ఒకసారి గుర్తొచ్చింది. ఎంత యాక్టివ్గా ఉండేవాడు, ఎంత అల్లరి చేసేవాడు అసలు. చిన్నప్పటి నుంచే సూర్యలో ఒకలాంటి యాటిట్యూడ్ ఉండేది. ఎంత ముద్దు ముద్దుగా మాటలు చెప్తూ అల్లరి చేసేవాడు. అదంతా గుర్తుకు రాగానే అందరి పెదాల్లో నవ్వు వచ్చి చేరింది. మహి, ఇంతకీ మనల్ని ఎందుకు ఇంత అర్జెంటుగా పిలిపించావు? ఇప్పటి వరకు ఆ విషయమే చెప్పలేదంటారు రాఘవ. అంత తొందర ఏంట్రా? రేపు ఉదయం మాట్లాడుకోవచ్చులే తీరిగ్గా. రేపు ఎలాగో సండేనే కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు, రేపు మాట్లాడుకుందాం అని పదండి లోపలికి వెళ్దాం అని అంటారు మహేంద్ర. సూర్య ధరణిని తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే కూర్చుని, ఏమైంది పొట్టి, ఎందుకంత పానిక్ అయ్యి స్ట్రెయిన్ తీసుకున్నావు? ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా, అప్పటి వరకు బానే ఉన్నావు కదా, ఏమైంది ఇంత సడన్ గా పడిపోయావు? నువ్వు ఎందుకలా ఉండకు, ఉలుకు పలుకు లేకుండా పడుకునుంటే నాకు భయంగా ఉంటుంది అని ధరణి వైపు అలాగే చూస్తూ తన తల మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అయి వచ్చి ధరణిని చూస్తూ తన పక్కడే పడుకుని ధరణి తన మీదకు చేర్చుకుని తను కూడా నిద్రలోకి జారుకుంటాడు సూర్య. మధ్యరాత్రిలో ధరణి ఒక్కసారిగా లేచి సూర్యాన్ని చుట్టుకుని గట్టిగా ఏడుస్తుంది. ఇకపై స్టోరీ మరింత ఇంట్రెస్ట్ గా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి మరింత సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.